Dr. Rice Sugar Free Diets. La 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 la. Dr. Rice Diabetic Rice తినండి. దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఉగ్రవాదుల పేలుళ్ల కుట్ర కేసులో నిందితులుగా ఉన్నటువంటి సమీర్ అండ్ సిరాజ్కు సంబంధించినటువంటి ఈ రోజుతో కస్టడీ అయితే ముగిసిందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఒకవైపు రిమాండ్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఎవరైతే ప్రధాన న్యాయమూర్తి వద్ద కూడా ఈరోజు ఇద్దరిని కూడా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఎక్కడి నుంచి నేరుగా డైరెక్టర్గా విశాఖపట్నం సెంట్రల్ జైలుకి అయితే తరలించే పరిస్థితి కనిపించింది. సుమారుగా చూసుకుంటే ఈ 6 రోజుల పాటు నివ్వెరపోయినటువంటి నిజాలతో ఈరోజు బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే విదేశాలకు సంబంధించినటువంటి సమాచారం అయితే మాత్రం ఎంతో సేకరించినట్లయితే మాత్రం సమాచారం అందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే మరోవైపు చూసుకుంటే దేశవ్యాప్తంగానే ఒక స్లీపర్ సెల్స్ వ్యవస్థని క్రియేట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే ప్రతి ఒక్క వీధిలో కూడా ఒక స్లీపర్ సెల్ ఉన్నారా అనేది పలు అనుమానాలు కూడా రేకెత్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఈ కస్టడీలో నివ్వెరపోయినటువంటి నిజాలతో ఈరోజు ఈ ఎన్ఐఏ బృందం అయితే మాత్రం వీళ్ళని తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కౌంటర్ ఇంటెలిజెన్సీ సంబంధించినటువంటి బృందాలు కావచ్చు, అలాగే యాంటీ టెర్రరిజం స్క్వాడ్కి సంబంధించిన బృందాలు కావచ్చు, ఎన్నో విషయాలను అయితే మాత్రం బయటికి రాబెట్టినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ యొక్క 6 రోజుల పాటు 3 అంచెల భద్రతా మధ్య అయితే మాత్రం ఏదైతే విజయనగరంలో ఉన్నటువంటి పోలీస్ శిక్షణ కళాశాలలో అయితే ఈ రోజు వరకు కూడా దీనికి సంబంధించినటువంటి కస్టడీ అయితే మాత్రం కొనసాగింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకైతే ఈరోజు జిల్లా కోర్టులో కూడా మరొక వైపు అయితే మాత్రం ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలో నేరుగా ఎక్కడి నుంచి డైరెక్టర్గా ఏదైతే సెంట్రల్ జైలు కూడా తరలించే ప్రయత్నం కూడా జరిగింది. ఇదే క్రమంలో మరోవైపు ఈ యొక్క కస్టడీలో అయితే మాత్రం ఎన్నో విషయాలు అయితే మాత్రం బయటకు వచ్చాయి. దీనిలో భాగంగా చూసుకుంటే ఏదైతే మొన్నటి వరకు కూడా చెప్పుకున్నటువంటి ఏదైతే మ్యూజిక్ లాంతర్ ఏదైతే ఉందో ఈ మ్యూజిక్ లాంతర్ అనేది పూర్తిగా అయితే వాళ్ళకు కోడ్గానే భావిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ కోడ్ ద్వారా అయితే ఎన్నో విషయాలు కూడా అందులో దాగి ఉన్నాయని కూడా మరొక వైపు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే విదేశాల నుంచి ఎంతమంది వీళ్ళకి ఫండ్స్ సహకరిస్తున్నారు, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి బీహార్ వ్యక్తికి సంబంధించిన వ్యక్తి కావచ్చు, అలాగే ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఎవరెవరు వీళ్ళందులో పాత్ర పోషించారంటూ కూడా మరిన్ని వివరాలు కూడా రాబెట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించినప్పటికే ఈ ఉగ్రవాద పేలుళ్ళకి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ప్లాన్ చేశారనే కోణంలో కూడా మరిన్ని వివరాలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. ముఖ్యంగా చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భీకరమైనటువంటి బాంబులతో దాడి చేయాలని కూడా చూసినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్ కావచ్చు, అలాగే ఢిల్లీ కావచ్చు, అలాగే ముంబై కావచ్చు, చెన్నై కావచ్చు, అలాగే బెంగళూరు కావచ్చు, ఇలాంటి ప్రధాన నగరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్రధాన నగరాలు అయితే పెళ్లిళ్ళు పేల్చేస్తే మాత్రం ఏదైతే ఈ ముస్లింలు ఇతరులు ఎక్కడెక్కడైతే ఎక్కువగా ఉంటున్నారో ఆ ప్రాంతంలోనే ఎక్కువగా బాంబులు పేల్చి ఒక హింసను క్రియేట్ చేయాలని అయితే మాత్రం చూసినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ఇదే క్రమంలోనే ఇటువంటి కస్టడీలో మాత్రం ఎన్నో వివరాలు అయితే మాత్రం బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ఏదైతే ఒమాన్ దేశం కావచ్చు, అలాగే సౌదీ అరేబియాకి సంబంధించి ఎవరైతే వీళ్ళకి సంబంధించిన హ్యాండ్లర్స్ ఎవరైతే ఉన్నారో ఆ హ్యాండ్లర్స్ నుంచి మనీ వీళ్ళకి ఏ విధంగా వచ్చింది, వీళ్ళకి సంబంధించిన కూడా కొన్ని ఇంటర్నేషనల్ బ్యాంకులో కూడా అకౌంట్స్ ఉన్నాయని కూడా దర్యాప్తు తేలినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ అకౌంట్లో అమౌంట్ ఎంత డిపాజిట్ అయి ఉంటుంది, లేదంటే ఒక ఏక మొత్తంలో అయితే మాత్రం ఏదైనా హవాలా మనీ కూడా వచ్చిన పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలో మరోవైపు స్లీపర్ సెల్స్ ఎవరైతే మాత్రం వీళ్ళు తయారు చేశారో వాళ్ళకు కూడా కొంత మొత్తంలో ఎవరైతే పేదలో అయితే ఎక్కడైతే మాత్రం ఉంటుంటారో ముస్లింకి సంబంధించినటువంటి ఆ పేద యువతతో పాటు నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేసుకుని కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఆ ప్రాంతాలు కొన్ని సమయాల పాటు కొన్ని రోజుల పాటు రిక్కి నిర్వహించి అక్కడ ఉన్న పరిస్థితులను కూడా ఎటువంటి ఎలాగ ఉన్నాయని చెప్పేసి వాళ్ళని కూడా పూర్తిగా ఒక మానవ బాంబులకి అయితే తయారు చేసే ప్రయత్నం కూడా జరిగిందని అయితే ఈ కస్టడీలో కూడా మరిన్ని వివరాలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనిపించింది. ఏదేమైనా కానీ సరే మొదటి రోజు చూసుకుంటే మొదటి 1-2 రోజుల పాటు ఎటువంటి సమాచారం కూడా సిరాజ్ నుంచి అయితే రాబెట్టలేకపోవడంతో, అంతేకాకుండా కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని మీరేం చేయగలరు అంటూ కూడా అధికారులను కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అలాగే ఒక 2-3 రోజుల తర్వాత తమదైన శైలిలో మళ్ళీ విచారించినసరికి కొన్ని విషయాలు అయితే మాత్రం బయటకు వచ్చినటువంటి పరిస్థితులు కూడా కనిపించింది. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అసలు ఏం జరుగుతుందని కూడా తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఏదైతే ఇక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి రిమాండ్ అయితే మాత్రం కొనసాగుతుంది. ఆ సంబంధించిన 14 రోజుల రిమాండ్ ఏదైతే ఉందో ఆ రిమాండ్ కూడా కంటిన్యూ అయితే అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే ఈ 6 రోజులు కూడా పూర్తిగా ఈ యొక్క కస్టడీలో అయితే మరిన్ని వివరాలు కూడా బయటకు వచ్చాయి. దీనిలో కూడా మరొకవైపు ఈ కస్టడీలో ఏవే అంశాలు అయితే వచ్చాయి, అంశాలు ప్రతి ఒక్క అంశాలను కూడా కులంకుశంగా వాటిపైన మాత్రం ఒకవైపు దర్యాప్తు కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్కడెక్కడి నుంచి ఎటువంటి ఆధారాలు వచ్చాయి, ఏ అంశాలు కూడా ఎక్కడి నుంచి అయితే తీసుకున్నారు అనే కోణంలో కూడా ప్రతి ఒక్క
అంశాన్ని కూడా కీలకంగా తీసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముందుగా చూసుకుంటే ఏదైతే ముంబై సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఇందులో హ్యాండిలర్స్ ఉన్నట్లయితే మాత్రం మరి కొంతమంది చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఒమాన్ కావచ్చు, అలాగే సౌదీ అరేబియా కావచ్చు, ఈ యొక్క దేశాల నుంచి అయితే మాత్రం ఏ విధంగా వీళ్ళకి ఫండ్స్ వచ్చాయనే కోణంలో కూడా మరింత ముమ్మరమైన దర్యాప్తు చేస్తుంది. అదేవిధంగా ఇంతవరకు కూడా ఏదైతే DCCB బ్యాంకులో ఉన్నటువంటి ఆ లాకర్ను కూడా ఇంతవరకు కూడా ఓపెన్ చేయకపోవడం పట్ల కూడా మరొక వైపు అయితే మాత్రం అందరూ కూడా ఆశ్చర్యకరంగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రానున్న రోజుల్లో వీటిపైన ఎటువంటి సమాచారం సేకరిస్తారు, దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారని కూడా ఎదురు చూడవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం విజయనగరంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.